అందుకు అయ్యో ప్రభో యెహోవా, చిత్తగించుము, నేను బాలుడని మాట్లాడటకు నాకు శక్తి సాలదని నేను అనగా. చూడండి, మనుషులు ఎప్పుడు కూడా తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది మానవుని యొక్క బలహీనత, ప్రతి మానవుని బలహీనత. దేవుడు ఎన్నుకోవాలి అని మనల్ని కోరుకుంటుంటే తప్పించుకుంటాం. ఏదో సాకులు చెప్పటం అనేది మనుషుల నైజం. సాకులు చెబుతూ ఉంటాం. నేను ఎన్నిసార్లు సాకులు చెప్పామో దేవుని దగ్గరికి రావటానికి. నాకెందుకు, నాకు దేవుడి అవసరం లేదు, దేవునితో నాకేం పని, ఇవన్నీ సాకులు. ఈ రోజుకి చాలామంది మారు మనసు పొందండి, రక్షణ పొందండి సాకులు చెప్పేవాళ్ళు లేరా? వాక్యం విని కూడా, దైవ చిత్తాన్ని తెలుసుకొని కూడా, ప్రభువుని నమ్మండి, బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, యేసు రక్తంలో కడగబడండి అంటే ఇప్పుడు కాదులేండి. అమ్మాయి పెళ్ళి కావాలి, అబ్బాయి పెళ్ళి కావాలి, బాధ్యతలన్నీ తీరిపోవాలి, వృద్ధాప్యానికి రావాలి, ఇవన్నీ సాకులు కాదంటారా? సాకులే. దేవుడిచ్చే తరుణాలన్నీ మనం సాకులు చెప్పి తట్టుకుంటూ ఉన్నాం. దేవుడు ఎన్నో మార్లు నిన్ను ప్రేమించాడు, కానీ నీ హృదయం దేవునికి ఇవ్వటానికి ఇష్టపడలా. ఎన్నోసార్లు నీ జీవితాన్ని బాగు చేయాలి అని ఆశపడ్డాడు, కానీ వానికి ఏమాత్రం లోబట్టలేదు. హృదయాన్ని ఆయనకి సమర్పించుకోలేకపోతూ ఉన్నావు, ఇంకా సాకులు చెబుతూనే ఉన్నావు. నిజంగా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇంకా సాకులు చెబుతూనే ఉన్నారు, ఇంకా 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 ఏడ్పిస్తూనే ఉన్నారు. నామకార్థ క్రైస్తవులు, నామకార్థ విశ్వాసులు, బాప్తీసం పొంది కూడా ఇంకా సాకులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను బాప్తీసం పొందాను కానండి, ఎలా కుదిరిద్దండి, ఇది కుదరదండి, సాకు, ఇది కాదండి, ఇలా ఉండలేనండి, అన్నీ సాకులు సాకులు. ఎంతకాలం సాకులు చెబుతావు? ఎంతకాలం ప్రభువుని ఏడ్పిస్తావు? ఇప్పుడు ప్రభువుని ఏడ్పించి సాకులు చెబుతూ కూర్చో, రేపు నరకంలో బడి యుగాలు ఏడుస్తావు. మార్చుకో, ప్రవర్తన మార్చుకో, మాటలు మార్చుకో, సూపులు మార్చుకో, బ్రతుకు మార్చుకో. చెడుగును విడిచిపెట్టమని దేవుడు పదే 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 నీతో మాట్లాడుతూ ఉంటే మూర్ఖత్వంగా ఉండి నేను ఇప్పుడు మారేది లేదు, మారను అంటే సాకు కాదా? ఇచ్చిన అవకాశాలని దార విడుచుకోవటం లేదా? ఎక్కడికి వెళ్తూ ఉన్నా? నరకానికి దగ్గర అయిపోతూ ఉన్నా. ఎప్పుడు గ్రహించండి, నీ సాకులు నిన్ను నరకానికి దగ్గరగా తీసుకెళ్తున్నాయి. ఇది పర్వాలేదులే, ఇది పర్వాలేదులే, ఈ ఒక్కటి చేయకుండా ఎలా, ఈ చిన్న తప్పు ఏమిట్లని నువ్వు సాకులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ నరకానికి దగ్గర అయిపోతూ ఉన్నావు. గుర్తించట్లా నీవు. అకస్మాత్తుగా నరకానికి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నావు. నరకానికి దగ్గరికి వెళ్ళిన వారికి సైతాను వదిలిపెట్టాడు. ఇప్పుడు ఆయుష్కాంతానికి ఇనువు దగ్గరగా వెళ్ళిపోతే ఊరుకుంటుంది. ఆయుష్కాంతం ఏం చేస్తుంది? లాక్కుంటుంది. అలాగే నువ్వు నరకానికి దగ్గర అయిపోతూ ఉన్నావు, ఇక తప్పించుకోలేవు. నరకం నేను లాగేసుకుంటుంది లోపలికి అకస్మాత్తుగా. ఆలోచించు, వాయిదాలు వేయకండి. ప్రభు ఎన్ని మార్లు చెప్పినా, నేడే రక్షణ దినము, నేడే, ఇదిగో మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినమని ఎన్ని మార్లు చెబుతున్నా ఇంకా వాయిదాలు సాకులు చెబుతూ ఉంటే ఎలా? ఇర్మియా సాకు చెబుతున్నాడు, నేను బాలుడను, నేను పిల్లవాడిని. ఈరోజు మన పిల్లల్ని జడగొడుతుంది ఎక్కడేగా, నేను బాలుడిని అని ఇర్మియా చెప్పినప్పుడు మనం ఏమంటున్నాం? వాడు చిన్నోళ్ళండి, వాడికి ఇప్పుడు భక్తి ఎందుకండి, వాడికి ఇప్పుడు గుడికి ఎందుకండి, వాడిని జరగనియండి, ఆడుకోనియండి, ఆడుకుంటాడు అని నేర్చుకుంటాడు, పాడైపోతాడు. మనమే నేర్పుతున్నాం పిల్లలకి. దేవుడేమో బాల్య దశలోనే వానికి వాక్యాన్ని నేర్పమంటే నీవేమంటున్నావు? వాడు చిన్న పిల్లోడండి, వాడు ఎందుకండి ఇప్పుడు సండే స్కూల్లో కూర్చోలేళ్ళండి. ఇంటికాడ నేర్పం, సండే స్కూల్కి దేమో తెచ్చినా బయట వదిలేస్తాం, వాళ్ళకి క్రమంగా అక్కడ కూర్చోబెట్టలేము. దేవుని మాటలు మనం వినిపించలేకపోతూ ఉంటివి, వినేటట్లు చేయలేకపోతూ ఉంటివి. ఏదో చిన్నోడని వాడిని పెద్దోడైపోయి పాపాల పుట్టలాగా అయిపోయి చెడిపోతూ ఉన్నాడు. మర్చిపోతూ ఉన్నాం. దేవుడు బాల్య దశలోనే నా ఎదుకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే మనం బాలుడు చిన్నోడు అంటే పాడు చేసేది మనం కాకెవరో. నేను బాలుడను అంటూ ఉన్నాడు.
కాదు. నీవు నాకు కావాలి అంటూ ఉన్నాడు దేవుడు. సోదరి సోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డను దేవుడు కావాలంటూ ఉన్నాడు. నీవేమంటూ ఉన్నావు? సాకులు చెబుతున్నావు. వాడు పిల్లోడండి, వాడు చిన్నోడండి, వాడికి ఇప్పుడు ఎందుకండి? ఈ యవన దశకు వచ్చాడు, వాడు యవనస్తుడండి, ఇప్పుడు యవన కాలంలో భక్తి ఎందుకండి? అంత చెడగొట్టేది మనమే. మనం చెడిపోయింది కాక మన పిల్లలను కూడా మనమే జడగొట్టుకుంటున్నాం. వాడు యవనస్తుడండి, ఇప్పుడు భక్తి ఎందుకండి? మనమేగా జడగొట్టేది. యవనస్తుడు కాబట్టి సారాయిలు తాగటం, సినిమాలు చూడటం, అంత చెత్త చెదారం అంతా నేర్చుకోవాలా? అదే మన ఉద్దేశ్యం. పిల్లలకు దేవుని యొక్క నీతి నేర్పాలి, యవనస్తులకు దేవుని నీతి నేర్పాలి. ప్రతి మనిషికి నీతి కావాలి. దేవుడు ప్రతి ఒక్కరిని గురించి చెప్పేది ఏమిటి? మొదట మీరు నీతి రాజ్యాన్ని వెతకండి అని చెబుతున్నాడు, నీతిని నేర్పండి అని చెబుతున్నాడు, నీతిని వెతికి వెంటాడండి అని చెబుతూ ఉంటే వాడంతా అవినీతి కుంభకోణాల్లో పడిపోయిన తర్వాత ఏం పట్టుకుంటాం? తలబట్టుకొని ఏడవాలి. ఇంక మనమే మన బిడ్డలను పాడు చేసుకుంటున్నాం. అందుకే బాలుడను అంటూ ఉంటే దేవుడు ఒప్పుకోవట్లా. నీ బాలుడు కాదు, నీవే నాకు కావాలి అంటూ ఉన్నాడు. సాకులు. ఇర్మియా కూడా సాగు చెప్పాడు, మోషే కూడా సాగు చెప్పాడా లేదా? కలిగిన వాడిని, నేను మాటలే రావు, మూగోడిని, తప్పుకోవటానికి ఇవన్నీ. నోరుందిగా, నోరుంది, నాకు మాటలు రావు, నత్తోడిని, మాటలు మాట్లాడతాను కానీ నత్తోడిని. అందుకే దేవుడు సాకును సమర్థించకుండా మానవునికి నోరిచ్చింది ఎవరు? నేనేగా. ఎందుకు సాగు చెబుతున్నావు? రక్షణ పొందటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? ప్రభుని నమ్ముకోవటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? మారు మనసు పొందటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? వాక్యపు త్రోవలో నడవటానికి ఎందుకు సాగు చెబుతున్నావు? సత్యమని నీకు తెలుసు, తెలిసి ఎందుకు ఈ సత్యాన్ని నిరాకరిస్తూ ఉన్నావు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? వద్దు, సాకులు చెప్పొద్దు. సాకులు వెతికే వారికి ఎన్నో సాకులు దొరుకుతూనే ఉంటాయి. ఈరోజు అబద్ధాలు ఆడేవారికి అబద్ధాలు ఆడే కొలది ఇంకా వచ్చేస్తాయి అబద్ధాలు. బూతులు నేర్చుకునే వారికి ఇంకా కొత్త రకం బూతులు వస్తూనే ఉంటాయి. నీవేమి బడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని లేదు, వస్తానే ఉంటాయి. చెడుగునకు ఆ నైపుణ్యత ఉన్నది కనుక దాన్ని వదిలించుకోండి, జీవితాలు కట్టుకోనండి అని ఇర్మియా జీవితం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా సాకులు చెప్పినట్లే ఈరోజు నీవు కూడా దేవుని సాకులు చెబుతున్నావేమో. ప్రమాదకరం, మంచిది కాదు. ఇప్పటిదాకా ఎన్నో సాకులు చెప్పావు, ఇప్పుడైనా సాకులు ఫుల్ స్టాప్ పెట్టు. దేవుని చెప్పేదానికి లోబడు, దేవుని వెంబడించటానికి ఇష్టపడమని ఇర్మియాకు గుణపాఠం నేర్పిన దేవుడు ఈరోజు మనకు కూడా నేర్పుతూ ఉన్నాడు, మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. అందుకే అంటూ ఉన్నాడు, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడటకు నాకు శక్తి సారదనగా. 7వ వచనం చూడండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పాలి. ఇర్మియా, నాకు సాకు చెప్పొద్దు, నీవు నాకు సాకు చెప్పొద్దు, నీవు బాలుడవు అనవద్దు. పిల్లల్ని దేవుడు వాడుకున్నాడు. నీవు ఇష్టపడితే పిల్లల్ని దేవుడు వాడుకుంటాడు, యవనస్తులను దేవుడు వాడుకుంటాడు, నడి వయస్కులో ఉన్నవారిని దేవుడు వాడుకుంటాడు, స్త్రీలను వాడుకుంటాడు, పురుషులను వాడుకుంటాడు, వృద్ధులను కూడా వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ సాకులు చెప్పొద్దు. నేను పిల్లోడిని అనొద్దు, నేను యవన కాలంలో ఉన్నాను అనొద్దు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను రాను అనొద్దు, ఇప్పుడే పొలం కొన్నాను రాను అనొద్దు. సాకులు ఇవన్నీ. అదేగా గొప్ప విందు ఏర్పాటు చేసి విందులోనికి అందరినీ రమ్మని పిలిస్తే ఏమని సాకులు చెప్పారు? నేను 5 జతల ఎద్దులు కొనుక్కున్నాను, చూడటానికి పోతున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు? నేను ఇప్పుడే పొలం కొనుక్కున్నాను, చూడటానికి పోతున్నాను అన్నాడు. ఇంకొక ఆయన ఏం అన్నాడు? ఇప్పుడే నాకు పెళ్ళయింది, నేను రాలేను అన్నాడు. ఇవన్నీ సాకులు అంటారా లేదా? పెళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు వచ్చి భోజనం చేయొచ్చుగా, అది సాకు. రావటానికి ఇష్టం లేక సాకు. ఈయన పొలం కొన్నాను అంటాడు, చూసుకోవటానికి పోయేదేమిటి? ముందు చూసుకొని కొంటారు,
అది సవిటి నేల, మంచి నేల, లేకపోతే పండే నేల, పండని నేల ముందు చూసుకుంటాడు. కానీ కొన్నాను చూస్తానంటాడు సాకు. ఎద్దుల్ని కొనక ముందే చూస్తాడు, సుడి మంచిదో ఏది మంచిదో అన్ని మంచియో. కొన్నాకు చూసేది ఇవన్నీ సాకులు. ఈరోజు కూడా ప్రజలు అలాగే సాకులు చెబుతున్నారు. అప్పే ఇప్పుడు నేను రాలేను, నేను చాలా బిజీలో ఉన్నాను, ఇప్పుడు నా వల్ల కాదు, ఈరోజు కుదరదు. ఎప్పుడు నరకానికి పోయినాక ఇంకేం కుదిరిద్ది? సావు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు రాలేను అంటమేంటి? దేవుని ప్రేమను తిరస్కరించటం కాదా? దేవుడి సంకల్పానికి ఎదురు తన్నటం కాదా? అందుకే పౌలుతో దేవుడు ఏమన్నాడంటే, పౌలా ముని కోళ్ళకు ఎదురు తన్నుట ప్రమాదం అన్నాడు. కనుక మనం అలా ఎదురు తిరగకూడదు. ఎప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మనం నేర్చుకోవాలి. కానీ దుర్వినియోగం చేసుకుంటే ఎలా? దుర్వినియోగం చేసుకుంటే ఎలా? ప్రజలందరికీ ఒక గొప్ప రాయితీ ఇస్తూ ఉన్నానని రాజు చెప్పాడు అనుకోండి, దానికి ఈరోజే 24 గంటల లోపే ఇస్తానని అనుకోండి. 24 గంటల లోపు నీకు ఎన్ని పనులున్నా, అమ్మో ఆ పనుల కంటే ఈ రాయితీ మేలైన అయ్యని మానేస్తావుగా. మానేస్తావు? మానేయవా? మానేస్తాం. ఇది గొప్పది. మరి దేవుడు నీకు ఎన్నో పనులున్నాయంటూ ఉన్నావు. నేను నిన్ను నరకాల నుండి తప్పించి పరలోకంలో ఉన్నత స్థితిలో ఉంచుతానంటే ఈ రాయితీ మర్చిపోతే ఎలా? నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఇది మనకు అసాధ్యతమైందని తెలుసు, ఇది శాశ్వతం కాదని తెలుసు. దేవుడు పర్మనెంట్ స్థలాన్ని నేను ఇస్తానంటూ ఉన్నాడు. అది వాస్తవికం అని తెలుసుకున్నప్పుడు దీని చుట్టే తిరుగుతూ కూర్చుంటే ఎలా అనేది దేవుడు చెప్పేది. అందుకే సాకులు అంటే ఇలా ఉంటాయి. అసలు సాకులు ఎప్పుడు చెబుతామంటే ఇష్టము లేక సాకులు. అది అసలు ఇష్టం లేనప్పుడు. ఇష్టం లేతే కష్టాలు తెచ్చుకుంటాం, సందేహం లేదు. ఇష్టం లేనప్పుడు సాకులు. ఇష్టం లేనప్పుడు సాకులు చెప్పే కంటే నిర్మోహమాటంగా చెప్పటం మంచిదిగా. ఏదో అంటారుగా, మజ్జిగకు వచ్చి ముంత దాచుకోవటం ఎందుకని. నీకు ఇష్టం లేనప్పుడు సాకులు చెప్పేసేయి డైరెక్ట్గా. అంతేకాని దానికి మరలా పలవలు సెలవులు చేర్చి సాకులు చెప్పాల్సినంత పని లేదు దేవుని దగ్గర.